మంచి మాటలు చెప్తే వాడికి ఎక్కవు. ఇంతెందుకు, మీరు ఎంతోమందికి పోయి ధ్యానం చేయని చెప్తున్నారు, ఎంతమంది విన్నారు మాట? వినలే. అంటే వాళ్ళ కష్టాల కడలిలో దుఃఖంలో కొట్టుకుపోవడానికే రెడీగా ఉన్నారు. కానీ అరే బాబు, దీని నుంచి నువ్వు బయటికి రా, దీన్ని నువ్వు నేర్చుకో, ఇది బాగుంటుంది లైఫ్ అంటే ఎంతమంది వాళ్ళు అర్థం చేసుకున్నారు మిమ్మల్ని? చాలా తక్కువ మంది కనబడతారు మనకి. అందరికీ ఎందుకు అందదు అంటే ఇక్కడ ఒక లాజిక్ ఏంటి అంటే, ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషికి ఒక చేతన స్థితి ఉంటుంది. ఏమంటారు? చేతన స్థితి అంటే కాన్షియస్ లెవెల్. ఆ కాన్షియస్ లెవెల్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎవరి చైతన్యం అయితే మూలాధార చక్రంలో ఉంటుందో వాళ్ళకి ధ్యానము, జ్ఞానము, భక్తి ఇదంతా అక్కర్లేదు. వాళ్ళకి ఏం కావాలి? ఇంద్రియ సుఖాలు కావాలా, డబ్బు కావాలి, స్టేటస్ కావాలి, పొజిషన్ కావాలా, అంతే. ఇది ఉంటే చాలు, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. తర్వాత ఎవరి చైతన్యం అయితే స్వాధిష్టాన చక్రంలో ఉంటుందో వీళ్ళకేం కావాలి? గూడు గుడ్డ ఉంటే సరిపోతుంది, వాడికి ఆస్తులు డబ్బులు అక్కర్లేదు. ఇప్పుడు మనకి చిన్న చిన్న కూలీ పనులు చేసి జీవించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ గురించి, బ్యాంకు బ్యాలెన్స్ల గురించి ఆలోచించరు. ఈ పూట తిండి దొరికితే చాలు, ఈ పూట నిద్రపోతే చాలు, ఈ పూట బతికితే చాలు అని అనుకుంటారు. అంటే వాళ్ళు కేవలము గూడు గుడ్డ దగ్గరే జీవిస్తారు. అవునా? అదేవిధంగా ఎవరి ఎనర్జీ అయితే మణిపుర చక్రం దగ్గర ఉంటుందో వాళ్ళకి అధికారం, డబ్బు, స్టేటస్, పొజిషన్, ఆధిపత్యం వీటితో జీవిస్తూ ఉంటారు. అంటే ఈ రాజకీయ నాయకులు, ఈ పదవులు వెళ్ళే వాళ్ళు, బిజినెస్ మ్యాగ్నెట్స్, వీళ్ళంతా కూడా వీళ్ళ శక్తి ఎక్కడ ఉంటుంది? మణిపుర దగ్గర ఉంటుంది. వాళ్ళకి దేవుణ్ణి చూసినా, దయ్యాన్ని చూసినా, దేన్ని చూసినా వాళ్ళకి డబ్బే కనబడుతుంది, ఇంకేం కనబడదు. వాళ్ళ దృష్టిలో దేవుడు కదా, డబ్బు పైసామే పరమాత్మ అని అంటారు. భగవంతుడు దర్శనం కావాలంటే వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? నువ్వు వెళ్ళి చెప్పు, ధ్యానం చేస్తే ముక్తి మోక్షం వస్తుంది, భగవంతుడు దర్శనం అయితే వాళ్ళు ఏమంటారు తెలుసా? అక్కడెక్కడున్నాడు, ఇక్కడ డబ్బులోనే ఉన్నాడు దేవుడు అని అంటాడు. వాడి దృష్టిలో అంతే, పైసామే పరమాత్మ హై అంటే డబ్బులు పడి తమాషా చూడు అంతే. వాడి స్థితి అంతే, వాడు ఎదగడు. నువ్వు ఎన్నన్నా చెప్పు, తల బాదుకో, వాడు ఎదగడు. తర్వాత ఎవరి చైతన్యం అయితే హృదయ చక్రం దగ్గర ఉంటుందో వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు అంటే, ఎదుటి వాళ్ళ కోసం, ప్రపంచం కోసం, మనుషుల కోసం, జీవుల కోసం ఆలోచిస్తారు. ఎందుకు అంటే వాళ్ళ హృదయంలో ఆ ప్రేమ, కరుణ, మానవత్వం అవన్నీ మెల్లమెల్లగా మొలకెత్తుతూ ఉంటాయి హృదయంతో ఉండే వాళ్ళకి. సో ఎవరి చైతన్యం అయితే విశుద్ధి దగ్గర ఉంటుందో వాళ్ళు జ్ఞానంతో, సత్యంతో జీవిస్తూ ఉంటారు. అందుకే దీని పేరే విశుద్ధి. ఇప్పుడు చెప్పా కదా, బుద్ధుడి మార్గం ఏంటి? విశుద్ధి మార్గం అంటే ద పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్. అంటే ఈ కింద 3 చక్రాస్ ఎవరికైతే ప్యూరిఫికేషన్ జరిగి వాళ్ళు ముందుకు వెళ్తారో అక్కడ వాక్శుద్ధి, దీన్ని ఏమంటారు? వాక్శుద్ధి వచ్చేస్తుంది. ఆ వాక్శుద్ధి వచ్చిన దగ్గర వాళ్ళు ఏది పలికినా సత్యమే పలుకుతారు. తర్వాత వాళ్ళు ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేస్తారు. అందుకే దాని పేరు విశుద్ధి. తర్వాత ఎవరి చైతన్యం అయితే ఆజ్ఞాచక్రం దగ్గరకు వస్తుందో వాళ్ళు సంకల్ప బలంతో జీవిస్తారు. వాళ్ళకి బ్రహ్మాండమైన సంకల్ప బలం ఉంటుంది. వాళ్ళ సంకల్ప బలం నెరవేర్చుకోవడానికి వాళ్ళ ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు. అవసరమైతే చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు వాళ్ళు, డూ ఆర్ డై. అట్లాంటి వాళ్ళు ప్రపంచయాత్ర చేసినా, అంతర్యాత్ర చేసినా వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఎందుకంటే ఆజ్ఞాచక్రం అనేది సంకల్పానికి, తర్వాత చైతన్యానికి, తర్వాత నీ స్వయం సాక్షాత్కారానికి అది ఒక కేంద్రం.
తర్వాత ఎవరి కాన్షియస్నెస్ అయితే సహస్రార చక్రంలో ఉంటుందో వాళ్ళు జీవన్ముక్తిని పొందుతారు. అర్థమైందా మీకు? ఆధ్యాత్మిక యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేయాలి? అంతర్యాత్ర అంటే ఇదే. మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు నువ్వు చేసేటటువంటి, అంటే నువ్వు అంటే నీ శక్తి చేసేటటువంటి యాత్రనే ఆధ్యాత్మిక యాత్ర. అంటే సాధన ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన శక్తిని ఊర్ధ్వగమనం చేసుకుంటున్నాం. ఓకే, ఈ శక్తిని మనం ఊర్ధ్వగమనం చేసుకుంటున్నాం. ఊర్ధ్వగమనం చేసుకొని ఏం చేస్తున్నాం అంటే మన జ్ఞానాన్ని, మన విజ్ఞానాన్ని, మన వివేకాన్ని, మన ప్రజ్ఞని పెంచుకుంటున్నాం. ఎందుకు పెంచుకోవాలి ఇదంతా అంటే మనిషి మనసుకి, మేధస్సుకి, మనిషి బుద్ధికి అందనటువంటి రహస్యాలు విశ్వంలో చాలా ఉన్నాయి, ప్రకృతిలో చాలా ఉన్నాయి. మనం కొంచెం కొంచెం తెలుసుకొని నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాం, అది పెద్ద అజ్ఞానం. ఎందుకంటే సత్యము, జ్ఞానం అనేది అనంతమైనది. ఇట్స్ ఎ ఇన్ఫినిటీ. అది ఎండ్ లేదు, దానికి జీరోస్ పెట్టుకుంటూ పోవడమే, ఎండ్ లేదు. ఇట్స్ ఎ ఇన్ఫినిటీ. ఆ ఇన్ఫినిటీలో మీరు వేసిన అడుగు బేబీ స్టెప్. చిన్నపిల్లాడు నడక నేర్చుకోవడంలో ఒక అడుగు ఎట్లా వేస్తారో ఆ అడుగేశారు మీరు, అంతే. ఇంకా జర్నీ చాలా వాస్ట్గా ఉంది. ఇంకా వేయాల్సిన అడుగులు, ఎక్కాల్సిన ఎత్తులు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఎవరికైతే నిద్ర వస్తుందో వాళ్ళు మొహం కడుక్కొని రండి, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రాపండి, వెళ్ళు మొహం కడుక్కొని రాపో. ఎప్పుడైతే మనం సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు, జ్ఞానాన్వేషణ చేస్తున్నప్పుడు మనం చేసేటటువంటి యాత్ర పైన మనకి ఒక అవగాహన ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే దేనికోసం చేస్తున్నాం, ఎటు పోవాలి, ఏం సాధించాలి, మనం ఎక్కవలసిన మెట్లేంటి, మనం చేరవలసిన శిఖరం ఏంటి, ఒక గోల్ ఓరియంటెడ్గా మనము వెళ్ళాలి. అయితే మనం చేసేటటువంటి సాధన దేనికోసం చేస్తున్నాం అంటే ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా, దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు ప్రపంచాన్ని కాపాడలేకపోవచ్చు, మనుషులను కాపాడలేకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకుంటావు? రేపు మరణమే వస్తుంది, రేపు అగ్ని ప్రమాదమే జరుగుతుంది, లేదా రేపు యుద్ధమే వస్తుంది, ఏదో ఒకటి జరుగుతుంది. దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే దానికి ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటి అంటే ప్రమాదం అనేది మనల్ని తాకకముందే మనమే బాడీ వదిలి బయటికి రావాలి స్వచ్ఛందంగా. నేను మీకు ఇక్కడ చిన్న స్టోరీ చెప్తాను. జపాన్లో వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా భూకంపాలు వస్తాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి జపాన్లో, ఎర్త్క్వేక్స్. అయితే ఒకసారి ఒక బుద్ధిస్ట్ మాంక్ని ఒకళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తారు, ఒక సన్యాసిని ఇన్వైట్ చేస్తారు భోజనానికి వాళ్ళ ఇంటికి. అయితే ఆ భోజనానికి ఇన్వైట్ చేసి భోజనం అంతా వడ్డించాక అనుకోకుండా భూకంపం వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు అలజడి జరుగుతూనే ఉంటుంది భూమి లోపల. భూకంపం వచ్చింది సడన్గా. అది వాళ్ళు ఉండేది 7 అంతస్తుల మేడ, 7th ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు, ఆ పిలిచిన వాళ్ళు. అయితే ఈ భూకంపం రాగానే బిల్డింగ్ ఇట్లా కదలగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. అమ్మ భూకంపం వస్తుందని పారిపోయారు. ఆఖరికి ఆ సన్యాసిని ఒక్కడనే వదిలిపెట్టారు అక్కడ. ఆ సన్యాసిని ఒక్కడనే వదిలిపెట్టి, ఇందాకనే ఎవరో అన్నారు, మీరేనా అన్నది, యుద్ధం వస్తే ఏముంది మనము తప్పించుకోవచ్చు, లేదా ఎక్కడైతే మనం జ్ఞానులు ఉన్నారో, అవునా,
అక్కడ ఆపద రాదు అన్నారు. నిజంగా అతని జ్ఞాని పైన వీళ్ళకి నమ్మకం ఉందా లేదా? వాళ్ళు ఏం చేశారు? పారిపోయారు. అతను ఒక్కడిని వదిలేసి పారిపోయారు. అది జస్ట్ పడిపోయేంత రాలేదు, జస్ట్ జర్కిచ్చింది అంతే, భూమి కదిలింది అంతే, దానికే పారిపోయారు. పారిపోయి రోడ్డు మీదకి వెళ్ళారు. మళ్ళీ అది సెటిల్ అవ్వగానే మళ్ళీ పైకి వచ్చారు. వచ్చి వాళ్ళు మాంకుతో ఏమంటారు, అరే మీరు పారిపోలేదా, మీరు ఇక్కడే ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను కూడా పారిపోయినా అని అంటాడు. నేను కూడా పారిపోయినా అని అంటాడు. అరే నువ్వెక్కడ పారిపోయావు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అంటే, మీరంతా బయటికి పారిపోతే నేను లోపలికి పారిపోయినా అంటాడు. మీరంతా బయటికి పారిపోతే నేను లోపలికి పారిపోయినా అంటాడు. అంటే అక్కడ మాంక్ ఏం చేశాడు? శరీరపరంగా పారిపోలే, సింపుల్గా స్వచ్ఛందంగా బాడీ వెకేట్ చేసి బయటకు వచ్చాడు. బాడీకి ఏమన్నా కానీ ఇక మళ్ళా భూకంప తీవ్రతతో బాడీ డిస్మెంటల్ అయిపోతే ఇంక అటే వెళ్ళిపోతాం అని డిసైడ్ అయిపోయి బాడీ వదిలేసి బయటికి వచ్చి శరీరాన్ని సాక్షిలాగా చూస్తున్నాడు. ఆఖరికి ఇది సెటిల్ అయిపోయింది. మళ్ళీ ఏం చేశాడు? వీళ్ళు గట్టిగా వచ్చి, అయ్యో మనం సన్యాసిని వదిలేసి వచ్చాం కదా, ఆయన పరిస్థితి ఉన్నాడో పోయినాడో చూద్దామని వీళ్ళు గట్టికి వెళ్ళి స్వామి స్వామి అని పలికితే మళ్ళీ బాడీలోకి వచ్చాడు. మళ్ళీ బయటికి ఆయన పోయేటప్పుడు ఎట్లా పోయాడు? కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళి సమాధిలోకి వెళ్ళి బాడీ లీవ్ చేశాడు. నేను కూడా పారిపోయినా, కానీ లోపలికి పోయినా. నువ్వు పారిపోయావు, నువ్వు రోడ్డు మీదకి పోయినావు. రోడ్డు మీద పోతే భూకంపం రాదా? అక్కడ కూడా ఎత్తేస్తుంది. ఇంట్లో ఉంటేనే ఎత్తేస్తుందా? అక్కడ కూడా ఎత్తేస్తుంది. ఒక చిన్న పెద్ద గొయ్యి పడింది అనుకో, దాంట్లో పోతారు కథ. అంటే అక్కడ సన్యాసి ఏం చేశాడు? తను కూడా పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? శరీరం వదిలేసిపోయినాడు. ఆ గట్స్ ఉండాలా ఒక సాధకుడికి. అది మీకుందా? ఉందా మీకు? మీరు కూడా అందరి లెక్క పారిపోతారా బయటికి? అమ్మ భూకంపం వచ్చింది, యుద్ధం వచ్చింది. ఎక్కడ వారిపోయినా యుద్ధాలు వస్తాయి, ఎక్కడ వారిపోయినా భూకంపాలు వస్తాయి, ఎక్కడ వారిపోయినా మరణం అయితే వస్తుంది. అది మాత్రం ఆగదు. అంటే ఈ సాధన అంతా ఎందుకు చేస్తున్నారు అంటే, రేపు విపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు లేదా మీకు మరణమే సంభవించినప్పుడు, మరణం వచ్చి ప్రకృతి వచ్చి మీ ప్రాణాన్ని బలవంతంగా బయటికి లాగి మీరు మొత్తుకొని అరిచి ఇదంతా చేయకుండా, నువ్వు లాగడం కాదు, నేనే బయటికి వస్తాను ఆ ఇంట్లోంచి అని చెప్పి స్వచ్ఛందంగా బయటికి రావడానికి సాధన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే సాధన దానికోసమే. జీవించే కళ ఎందుకు కావాలి? మరణించే కళ రావాలి కాబట్టి. బ్రతకడం ఎందుకు నేర్చుకోవాలి? ఈ సత్యము, ధర్మము, శీలము, సత్ప్రవర్తన, డిసిప్లిన్ ఇదంతా ఎందుకు? ఇది ఎందుకు అంటే, మీ శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి జరిగితే అప్పుడు మీరు ఈ ప్రాణం అనేది శరీరాన్ని జిడ్డు లెక్క పట్టుకోదు, వదిలేస్తుంది. ఇక దేహభ్రాంతి నుంచి బయటపడతారు, మనసు మాయ నుంచి బయటపడతారు, ఇంద్రియాల యొక్క ఆట నుంచి బయటపడతారు. అప్పుడు దేంతో మీకు కనెక్షన్ ఉండదు, దేంతో మీకు అటాచ్మెంట్ ఉండదు. అప్పుడు బాడీని చాలా వాలంటరీగా వదిలేస్తారు. దానికోసం సాధన చేస్తున్నారు. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎదగాలి అంటే 3 వాక్యాలు. ఒకటేంటి? అసత్యం నుండి సత్యానికి రావాలి, అంధకారం నుండి వెలుక్కి రావాలి, మృత్యువుని దాటి అమృతతత్వానికి రావాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది కేవలం వాక్యాలు కాదు, నీ అనుభవం, నీ ఎక్స్పీరియన్స్. ఉపనిషద్ ఋషులు అనుభవించి చెప్పారు, మీరు ఒట్టి మాటలు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. అది దీన్ని అందుకే మహావాక్యాలు అంటారు. ఏమంటారు? మహావాక్యాలు. ఎందుకంటే మనం సాధన చేసేటప్పుడు
వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. శరీరం అసత్యం, అశాశ్వతం, కాబట్టి దీన్ని వదిలేయాల. మనసు మాయ, అది కూడా అశాశ్వతమే, కాబట్టి మనసును వదిలేయాలి. హృదయము, భావాలు, ఇంద్రియాలు, శ్వాస, ప్రాణశక్తి, ఇదంతా ఒక మాయ, ఇది కూడా వదిలేయాలి. వదిలేసి అసలు సత్యానికి వెళ్ళాలి. ఏంటి అంటే సచ్చిత్ ఆనందం, ఆ స్థితికి వెళ్ళాలి. అంటే సత్యంతో, చిత్తం లేకుండా, చిత్తం అంటే మనసు, సత్యంతో ఉంటాము, మనసు లేకుండా ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆనందకర స్థితికి పోవాలి. అదే సచ్చిదానందం. దీని తర్వాత బ్రహ్మానందం, ఇంకా చాలా ఉంటాయి. పరమానందం ఉంటుంది, ఇంకా ముందు ముందు పోతే ఇంకా చాలా ఉంటాయి. దానికోసం సాధన చేస్తున్నారు. ఇది మీ లక్ష్యం. ఎవరు ఎన్ని చెప్పినా గుడ్డిగా నమ్మకండి, ఇదే ఫైనల్ డెస్టినీది. దీనికి మీరు సేవ చేస్తారా, ధ్యానం చేస్తారా, కర్మ చేస్తారా, శ్వాస మీద దృష్టి పెడతారా, శరీరం మీద దృష్టి పెడతారా, జాగృతి సాధన చేస్తారా, సాక్షి ఏదైనా చేయండి, కానీ దాన్ని చేరాల. అది చేరకపోతే మీరు ఈ మార్గంలోకి వచ్చి వేస్ట్, మీ టైం వేస్ట్. అంటే ఉంటే సంసారిలాగా పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే సన్యాసిలాగా కరెక్ట్గా ఉండాలి. అటు ఇటు కాకుండా మాత్రం ఉండదు. ఒకసారి ఒక అడుగు ఒక మార్గంలో వేసామంటే దాని అంతం చూడాలి. కాబట్టి రేపు ప్రమాదం అంటూ వచ్చినప్పుడు మీరు స్వచ్ఛందంగా మీ శరీరాన్ని వదిలేసి బయటికి రావాలి. రేపు మరణమే వచ్చినప్పుడు కూడా మీరు చేయాల్సిన పని ఇదే. డేట్ డిక్లేర్ చేయాలా, డెత్ డేట్. బర్త్ డేట్ మీ పేరెంట్స్ డిక్లేర్ చేశారు, డెత్ డేట్ నువ్వు చేయాలి. అవునంతే. నువ్వు ఎప్పుడు పుట్టావు నీకు తెలుసా? నీ తల్లిదండ్రులు చెప్పారు, పలానా తేదీ రోజు, పలానా నక్షత్రం రోజు, ఈ డేట్ రోజు నువ్వు పుట్టావంటే ఓ ఇది నా బర్త్డే అనుకుంటున్నావు. నీ డెత్ డే నీకు తెలుసా? అది కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికే సాధన. అర్థమైందా? దాని కొరకే మనం సాధన చేస్తున్నాం. మీరు వేసిన అడుగు అంత చిన్నది కాదు, చాలా పెద్ద అడుగు వేశారు. దీన్ని మీరు ఎంతవరకు నిలబెట్టుకుంటారు, ఎంత మీరు దీన్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఆయన పత్రిజీ ఏమన్నా పిచ్చోడు అనుకున్నారా? శ్వాస మీద ధ్యాస ఇచ్చి బతకండి అని వదిలేశాడు. అవునా? ఒక విధంగా మధ్యలో వదిలేసిపోయినాడు ఆయన, మొత్తం చెప్పకుండా సగమే చెప్పాడు. శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎంత కష్టం తెలుసా మీకు? అన్నిటికంటే కష్టమైన టెక్నిక్ ఇది ఆనాపానసతి. అంత ఈజీ కాదు. ప్రాణాయామం చేయడం ఈజీ, ఎక్సర్సైజ్ చేయడం ఈజీ, సూర్య నమస్కారాలు చేయడం ఈజీ, అవునా? కానీ ఎక్కడో లోతుల్లో ఉన్నటువంటి శ్వాసను పట్టుకోవడం ఎంత కష్టమో. ఏమంది కళ్ళు మూసుకో, శ్వాసను చూడు అని అంటారు. అది దొరకద్దు. అది దొరికినా అది చిక్కుతూనే లేదు లోపల. అది పట్టుకుంటే పారిపోతుంది, మనసు పారిపోతుంది. ఇది చాలా కష్టమైన టెక్నిక్ ఆనాపానసతి. ఆయన చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేసాడు మీకు, ఏం కాదు తినండి అని. బుద్ధుడు ఇలాంటి వాడే శ్వాసని పట్టుకోవడానికి అన్నీ వదిలేసి వచ్చాడు అడవికి. వచ్చాడా? రాజ్యాన్ని, భార్య, పిల్లల్ని, సంపదల్ని, భోగాలని అన్నీ వదిలేసి వచ్చాడు. వచ్చి అడవిలో కూర్చొని, చెట్టు కింద కూర్చొని ఆ శ్వాసని పట్టుకోవడానికి ఆయనకు 6 ఏళ్ళు పట్టింది. ఎంత? 6 సంవత్సరాలు పట్టింది. అది కఠోరమైన శ్రమ చేస్తే. అంటే ఎందుకు అన్ని సంవత్సరాలు పట్టింది అంటే ఆయనకి సరైన గురువు దొరకలే. వెతుక్కుంటా పోయాడు ఆయన. మీకు గురువు దొరికినా, మార్గం దొరికినా, ఆయనకు 6 ఏళ్లలో దొరికితే కనీసం మీకు 3 ఏళ్లలోనే దొరకాలా వద్దా? 3 ఏళ్లలోనే దొరకాలా వద్దా?
ఇక ఎంతమంది ఎన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నారు ఇక్కడ? ఎంతమంది ఎన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దొరికిందా మరి శ్వాస? 24/7, గంట గంటగా 24/7. మరి ఎట్లా? ఎప్పుడు జ్ఞానోదయం వస్తుంది మరి దొరకకపోతే? ఎప్పుడు అందుకుంటారు దీన్ని? కాబట్టి ఏ ధ్యాన పద్ధతి ఫాలో అయినా ఖచ్చితంగా మీరు దాన్ని పట్టుకోవాల్సిందే. శ్వాస కూడా 24 అవర్స్ దాంతో జీవించాల్సిందే. శ్వాస మీద ధ్యాస ఒక గంట పెట్టేది కాదు, 24 అవర్స్ పెట్టాలి. 24 అవర్స్ శ్వాస నడుస్తున్నప్పుడు మీరు గంట గంట పెడితే ఎట్లా? శ్వాస 24 గంటలు నడుస్తలేదా? మీరు ఏమైనా పూజ చేస్తున్నారా శ్వాసకి? గంట సేపు శ్వాస ముందు కూర్చొని శ్వాసను చూస్తున్నా, ఇది పూజనా, ప్రార్థననా, నమాజా, ప్రేయరా? ఇదేమన్నా కాదు కదా. శ్వాస 24 గంటలు నడుస్తుంటే 24 గంటలు నీకు ధ్యాస ఉండద్దా దానిపైన? కనీసం 12 గంటలు, 6 గంటలు, 5 గంటలు కనీసం అంతానే పెట్టాలా వద్దా? ఇంకా నయం, ప్రకృతి మన మీద కరుణించింది. నువ్వు నిద్రపోతే శ్వాస ఆగిపోతుంది అని చెప్పలే. నువ్వు పట్టించుకుంటేనే శ్వాస వస్తుంది, లేకుంటే రాదని చెప్పలే. అందరు పుట్టగానే చచ్చిపోయేవాళ్ళు. నిజంగా ప్రకృతి ఆ నియమం పెడితే పుట్టగానే వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే మనకు గుర్తుండదు కదా, శ్వాస తీసుకోవాలి అని గుర్తుండదు కదా, మర్చిపోతాం. అందుకే ప్రకృతి అన్నీ మనిషి చేతుల్లో పెట్టలే, చాలా వరకు తన చేతుల్లో పెట్టుకుంది. ఏంటి? జన్మ, మరణం, ఎదుగుదల, గుండె కొట్టుకోవడం, శ్వాసించడం, రక్త ప్రసరణ, ఇంపార్టెంట్ అన్నీ కూడా తన చేతుల్లో పెట్టుకుంది. ఆడిస్తోంది ఇక పైనుండి. నువ్వు తోలుబొమ్మ లెక్క ఆడుతున్నావు కింద. నువ్వేం చేస్తున్నావు? పప్పెట్ లాగా ఆడుతున్నావు, అది ఆడిస్తోంది అక్కడ. నీ జీవితం మీద నీకు కంట్రోల్ ఏం లేదు, నీ మనసు మీద నీకు కంట్రోల్ లేదు, నీ జీవితం మీద నీకు కంట్రోల్ లేదు, నీ శ్వాస మీద నీకు కంట్రోల్ లేదు. ఇక్కడ ఏం కంట్రోల్ చేస్తావు నువ్వు? ఇక నీ కుటుంబం నీ కంట్రోల్లో ఉండదు, నీ పిల్లలు నీ కంట్రోల్లో ఉండరు. ఇంకా నీదంటే ఏముంది ఇక్కడ? నీ కంట్రోల్లో లేని దాని గురించి నేను కంట్రోల్ చేస్తా అనుకోవడం పిచ్చితనం, అవివేకం. ఎందుకు అంటే అది మనం చెప్పినట్టు విన్నది కదా. చెప్పినట్టు వింటే ఏదో కొట్టో తిట్టో ఏదో చేయొచ్చు, నువ్వేమన్నా చేయ, అది వినదు అది. ఎందుకంటే నీ చేతుల్లో లేదు, నీ స్థితిలో లేదు అది. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ చాలా వరకు విషయాలన్నీ చూసి వదిలేయాలి. ఏంటి? చూసి వదిలేయాలి. కొన్ని విషయాలు పట్టుకొని వదిలేయాలి, ఇంకొన్ని విషయాలు అనుభవించి వదిలేయాలి. ఆఖరికి అన్నీ వదిలేయాల్సింది. ఎక్కువ శాతము చూసి వదిలేసావనుకో, నీకు ఎక్కువ దుఃఖము కష్టాలు జీవితంలో రావు. అన్నీ పాముకొని పూసుకొని దారిన పోయే ముళ్ళ కంచెను కూడా నీకు తగిలించుకున్నావు అనుకో, నువ్వు సహజ వస్తావు. ఇక నీకున్న దుఃఖాలే 100 ఉన్నాయంటే దారిన పోయినా కూడా తగిలించుకుంటారు. అవసరమా ఇది? అంటే నీకు దుఃఖం లేకపోయినా దుఃఖం కొని తెచ్చుకుంటున్నావు. నువ్వేడు, నేను ఏడుస్తా, నువ్వు బాధపడు, నేను బాధపడతా. ఇది పిచ్చితనం, ప్రతి మనిషి చేసే పని ఇదే. అందుకే చూసి వదిలేయడం నేర్చుకోండి. సాక్షి ఎట్లా ఉండాలా? 24 అవర్స్లో ఎక్కువ శాతము సాక్షిలాగా ఉండాలి. జస్ట్ విట్నెస్, లీవ్ ఇట్. విను, వదిలేయి. చూడు, వదిలేయి. మాట్లాడు, వదిలేయి. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకు. పట్టుకో, వదిలేయి. అనుభవించు, వదిలేయి. ఆఖరికి అన్నీ వదిలేయి. అంటే చూసినవి, పట్టుకున్నవి, అనుభవించినవి అన్నీ వదిలేయి. అక్కడే ప్రశాంతత. మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలా ఈరోజు? చేస్తారా? ఒక ఎక్సర్సైజ్ ఏంటి అంటే, మీరు ఈరోజు మార్నింగ్ నుంచి రాత్రి వరకు మీరు చేసేటటువంటి ప్రతి పని, అంటే మీరు ఒక లిస్ట్ రాయండి.
ఏం రాస్తారంటే ఎన్ని విషయాలు మీరు చూసి వదిలేశారు. ఫస్ట్ పాయింట్ రాసుకోండి కావాలంటే, ఇది ఎక్సర్సైజ్ మీకు నైట్. ఎన్ని విషయాలు చూసి వదిలేశారు, ఫస్ట్ పాయింట్. రెండవది, ఎన్ని విషయాలు పట్టుకొని వదిలేశారు. మీరు అజ్ఞానంలో పట్టుకుంటారు కదా, పట్టుకొని వదిలేశారు. ఎన్ని విషయాలు అనుభవించి వదిలేశారు. ఈ 3 మీరు రాయాలి. ఇవాళ నైట్ హోంవర్క్ ఇదే మీకు. అర్థమైందమ్మా? గుర్తుందా? ఎన్ని చూసి వదిలేశారు, ఎన్ని పట్టుకొని వదిలేశారు, ఎన్ని అనుభవించి వదిలేశారు. ఈ 3 క్లారిటీ. ఈరోజు దినమంతా ఏం జరిగింది రాయండి. అది రాశాక బుక్ మూసేసి అప్పుడు మీకు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఏం జరిగింది నీ లోపల అనేది నాకు చెప్పాలి రేపు వచ్చి. ఓకే? ఈ 3 రాశాక ఏం జరిగింది మీ లోపల అనేది నాకు రేపు చెప్పండి. ఇది అందరూ ఖచ్చితంగా చేయండి. ఏం జరుగుతుందో నాకు తెలుసు, నేను చెప్పను, మీరు అనుభవించండి అంతే. మీరు అనుభవించి రాసి పెట్టండి. ఓకేనా? క్వశ్చన్ అడిగానని చెప్పి రేపు అంతా పారిపోకండి. ఇప్పటికే జీవితం నుంచి చాలా పారిపోయి ఏం సాధించలే. సత్యాన్ని ఎప్పుడు కూడా ఫేస్ చేయాలి. సత్యాన్ని ఫేస్ చేయాలి. ఎస్కేప్ కావద్దు. ఎందుకంటే నువ్వు ఎస్కేప్ అయినంత మాత్రాన సత్యం అసత్యం అయిపోదు. నువ్వెంత తప్పించుకొని తిరిగినా, నువ్వెంత అసత్యంలో తిరిగినా ఆఖరికి సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, అదే గెలుస్తుంది. ఎన్ని అబద్ధాలున్నా, ఎన్ని మోసాలున్నా, ఎన్ని యుద్ధాలు జరిగినా ఆఖరికి సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అయితే ఈ సత్యం ధర్మం గెలిచేటటువంటి టైంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. బలిదానం కూడా కోరుకుంటుంది సత్యం ధర్మం అనేది. ఇప్పుడు జరిగే యుద్ధం అదే. అంటే యుద్ధం చేసేవాళ్లే కాదు, యుద్ధానికి సహకరించే వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఇరాన్లో యుద్ధం వచ్చింది, వాడు ఒక్కడిని చంపేశారు. చంపేశాక ఇప్పుడు వాడి గ్రూప్ అంతా ఎంతమంది ఉంటారు? 10 మంది, 20 మంది, 100 మంది ఉంటారు. అవునా? ఆ దేశ ప్రజలంతా ఎదురు తిరిగి మాకు యుద్ధం వద్దు అని చెప్పగలిగారా? ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే యుద్ధం జరిగేదా? జరగకపోయేది కదా, జరగకపోయేది. యుద్ధం ఆగిపోయేది. ఇప్పుడు వాడి ట్రంప్ టార్గెట్ ఏంటి? ఆ అధ్యక్షుడిని చంపేయాలా, వీళ్ళకి డెమోక్రసీ ఇవ్వాలి, తర్వాత వీళ్ళు అన్ని దేశాల్లో ఉండే ప్రజల్లాగా వీళ్ళు స్వేచ్ఛగా బతకాలి, అది వాళ్ళ టార్గెట్. సరే, ఆంతరికంగా వాడికి స్వార్థం ఉందేమో, అది వదిలేసేయండి. ఫస్ట్ మెయిన్ టార్గెట్ అయితే ఇదే. ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి మాకు యుద్ధం వద్దు అని ఎవరైనా చెప్పారా? చెప్పలే. యుద్ధం వస్తే ఏం చేశారు? కనీసం వాదించలే, ఆ ప్రయత్నం కూడా చేయలే. అందుకే సచ్చూరుకున్నారు. అంటే యుద్ధం చేస్తేనే కాదు, సహకరిస్తే కూడా శిక్ష పడుతుంది. మన కురుక్షేత్రం అదే చెప్పింది. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అవునా, అశ్వత్థామ, వీళ్ళంతా ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళు పాపాత్ములా? వీళ్ళకి సత్యం తెలియదా? వీళ్ళంతా కౌరవులు పాండవుల గురువులు కదా? కర్ణుడు, వీళ్ళంతా ఎందుకు చంపబడ్డారు కురుక్షేత్ర యుద్ధంలో? వీళ్ళు అధర్మం చేశారని కాదు, అసత్య మార్గంలో ఉన్నారని కాదు, దానికి సహకరించినందుకే శిక్షించబడ్డారు. ఆఖరికి భీష్ముడిని, కర్ణుడిని చంపుతున్నప్పుడు అరే వీళ్ళు నా అన్న, నా తాత, వీళ్ళని చంపాలా నేను అంటే చంపాలి, తప్పదని అంటాడు. ఎందుకంటే మంచివాడి మౌనము యుద్ధానికి దారితీసింది. భీష్ముడి మౌనం అనేది కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. అతనికి తెలుసు, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, ఈ కౌరవులంతా మూర్ఖులు, వీడు రేపు అధికారంలో వస్తే అందరికీ అన్యాయం చేస్తాడని తెలిసి ఏం చెప్పాడు భీష్ముడు? నేను ప్రతిజ్ఞ తీసుకున్నా, ఆ సింహాసనంలో ఎవడుంటే నేను వాడికి సహకరిస్తా,
వాడు మూర్ఖుడైనా గుడ్డివాడైనా ఎవడైనా సరే నేను సహకరిస్తాను, ఆ ధర్మం ఇదే అని చెప్పి చేతులు కట్టుకొని చాతనయ్యి కూడా చేతులు కట్టుకొని కూర్చున్నాడు. అక్కడ వారించలే. ఆఖరికి దుర్యోధనుడు అంటాడు, పాండవులు సింహాసనం ఎక్కడో మాకు ఇష్టం లేదు, నువ్వు అందరికంటే కుల పెద్దవి కదా, నువ్వు కూర్చో, మేము ఒప్పుకుంటాం నీ అధికారాన్ని అని అంటాడు దుర్యోధనుడు. భీష్ముడు నువ్వు రాజ్యం వేలు, మేమంతా మీకు సరెండర్ అవుతామని అంటాడు. అప్పటికి కూడా బలం వెలగలే భీష్ముడికి. ఒకవేళ భీష్ముడే కనుక దాన్ని అధిష్టానం చేసుంటే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు. అక్కడ ఏం జరిగింది? మూర్ఖులకి సహకరించాడు, మౌనంగా ఉన్నాడు. అంటే పరోక్షంగా మౌనంగా ఉండి వాళ్ళకి సహకరించాడు, అందుకే చంపబడ్డాడు యుద్ధంలో. అంటే ఇక్కడ ప్రజలంతా ఎందుకు చచ్చిపోయారు ఆ దేశాలలో అంటే వాళ్ళు యుద్ధం వద్దు అని చెప్పి అనలే. యుద్ధం వస్తుంటే నోరు మూసుకొని కూర్చున్నారు, బాంబడింది, చచ్చిపోయారు. ఎదిరించారు ఎవరన్నా? మాకు వారొద్దు వారొద్దు పీస్ కావాలని చెప్పి ఎదిరించారా? ఎదిరించలేదు. వాళ్ళు కూడా యుద్ధానికి సై అన్నారు, చచ్చిపోయారు. అంటే ఇక్కడ అసత్యం చేస్తేనే కాదు, అసత్యానికి సహకరించిన శిక్ష పడుతుంది. అన్యాయం అధర్మం జరిగినప్పుడు అక్కడ నువ్వు మౌనంగా ఉన్నా ఆ సెగ నీ దాకా వస్తుంది. ఇగో ఇదే సత్యం, ఇదే ధర్మం. అది ఎవరు చేసినా సరే. అంటే మంచివాళ్ళ మౌనం అనేది అప్పుడప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలకి దారితీస్తుంది. నీకు అన్నీ తెలుసు అయినా తప్పు చేసావు, అక్కడ నీకు శిక్ష పడదా? తెలియని వాడు మూర్ఖుడు తప్పు చేశాడంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చు, అన్నీ తెలిసినవాడు తప్పు చేస్తే నో ఎక్స్క్యూజ్. ఆ చెడ్డవాడితో పాటు వీళ్ళు కూడా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ప్రపంచంలో ఎన్ని జరిగినా, ఓకే, ప్రపంచంలో ఎన్ని జరిగినా మనము ఎలా ఉంటున్నాము అనేదే మనకి ఇంపార్టెంట్. ప్రపంచం ఎలా ఉంది పక్క పెట్టండి, మీకు అనవసరం. అది ప్రకృతి చూసుకుంటుంది, మీకు అనవసరం. నువ్వెలా ఉంటున్నావు? ఒకవేళ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అందరిలాగా నువ్వు కాలగర్భంలో కలిసిపోతావా, నిన్ను కాపాడుకుంటావా అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనము జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ, జ్ఞానోదయం ఎందుకు పొందాలి అంటే రేపు మనము భూమిని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఇంత బూడిద పడేసి పోవడం కాదు. భూమికి పంచాల్సింది ఏంటి అంటే జ్ఞానాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని నిలబెట్టి తర్వాత లోక కళ్యాణం కోసం వర్క్ చేయాలి. అంటే మనం భూమి మీద పుట్టినందుకు భూమి రుణం కూడా తీర్చుకోవాలి. అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దాని పట్ల ఒక అంకిత భావం, ఒక శ్రద్ధ, ఒక సమర్పణతో ఎప్పుడైతే మనం జీవిస్తామో మనం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం ఎర్త్కి. లేకపోతే ఏమైతే చెదలు పుట్టినట్టు పుడతారు, చచ్చిపోతారు. ఉంది కదా పద్యం, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామయ్య, మన చెదలు పుట్టినట్టు పుడతారు, చచ్చిపోతారు, గుర్తింపు ఏముండదు. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఒక మార్గంలో పోతున్నప్పుడు ఆ మార్గాన్ని అర్థం చేసుకొని ఒక క్లారిటీతో, ఒక లక్ష్యంతో, ఒక సిద్ధాంతపరంగా కాకుండా అనుభవపూర్వకంగా పోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మికంలో సిద్ధాంతాలు, ఫిలాసఫీలు, మాటల కంటే అనుభవం ఇంపార్టెంట్. అర్థమైందా మీకు? అనుభవం ఇంపార్టెంట్. కాబట్టి ఈ లాస్ట్ మూమెంట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను లాస్ట్ విజ్డమ్ ఇస్తా. 5 to 5:30 మనం మెడిటేషన్ చేస్తాం. ఇప్పుడు ఇంత పొద్దున్న చిన్నారు కదా, మరి ఆ అనుభవాన్ని అనుభవించాలి కదా. కాబట్టి లాస్ట్ విజ్డమ్ ఇచ్చి మనము మెడిటేషన్లోకి వెళ్దాం లాస్ట్. ఓకే, వీడియో ఆన్ చేయండి.